హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్ ఒక లెక్క, పుష్ప 2 దగ్గర నుంచి మరో లెక్క కాబోతోంది. ఎందుకంటే బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. బిగ్గెస్ట్ కాన్వాస్, బిగ్గెస్ట్ ప్రమోషన్స్, బిగ్గెస్ట్ రిలీజ్తో ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీగా పుష్ప 2 రిలీజ్ అవుతోంది. మరి పుష్ప 2కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో, ఈవెంట్స్ ప్లాన్స్ ఏంటో, సౌత్ లో బన్నీ స్పెషల్ గా ఫోకస్ చేస్తోంది ఎక్కడో చూద్దాం. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ కాబోతుంది పుష్ప 2 మూవీ. మిగతా ఇండస్ట్రీల్లో మార్కెట్ ఉంది కాబట్టి రిలీజ్ చేస్తున్నామన్నట్లు కాకుండా పాన్ ఇండియా రిలీజ్ కి తగ్గట్టే పాన్ ఇండియా రేంజ్ లో అక్కడి సినిమాల ప్రమోషన్లు చేస్తున్నారు అల్లు అర్జున్. ఒకవైపు సుకుమార్ ఇంకా షూటింగ్ తో బిజీగా ఉండటంతో అల్లు అర్జునే స్వయంగా ప్రమోషన్ల పనులు చూసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప 2 రోజు రోజుకి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. అదే రేంజ్ లో ప్రమోషన్లు కూడా ఉండటంతో సినిమా రిలీజ్ కోసం అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. బన్నీ ఇప్పటికే బీహార్ లో ఈవెంట్ తో ప్రమోషన్లు మొదలుపెట్టి నార్త్ ని ఇంప్రెస్ చేయటంతో పాటు తనకున్న క్రేజ్ ని ఇండియా వైడ్ గా చూపించారు. ఇక ఇప్పుడు సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ తో డౌన్ సౌత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. అందుకే ఈ ఆదివారం చెన్నైలో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తున్నారు. 24న చెన్నైలో ఈవెంట్ అయ్యాక 27న కొచ్చిలో మరో ఈవెంట్ అనౌన్స్ చేశారు. ఆ నెక్స్ట్ బెంగళూరు, ఇలా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిసెంబర్ 1న హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా చిన్న చిన్న గ్రౌండ్స్ కాకుండా రామోజీ ఫిలిం సిటీలో ఎక్కువ మంది అభిమానులొచ్చేలా పెద్ద ఈవెంట్ చేసేలా చర్చ జరుగుతోంది. మరీ ఎక్కువగా ఇంటర్వ్యూల జోలికెళ్లకుండా ఫ్యాన్స్ తో ఇలాంటి ఈవెంట్స్ తో కనెక్ట్ గా ఉండాలని బన్నీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ ఈవెంట్ అయ్యాక టైం ని బట్టి అమెరికాలో ప్రెస్ మీట్ కానీ లేక ప్రీమియర్స్ కి కానీ అటెండ్ అయ్యేలా అల్లు అర్జున్ స్కెచ్ వేస్తున్నట్లు టాక్. మరి ఈ రేంజ్ ప్రమోషన్లు జరుగుతుండటంతో పుష్ప 2 రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ మ్యాసివ్ హిట్ అవుతుందోనన్న టాక్ మాత్రం బాగా నడుస్తోంది. ఉప్పెనతో హిట్ కొట్టిన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి 3 ఏళ్లు పట్టింది బుచ్చిబాబుకు. అవకాశం అప్పుడే వచ్చిన రామ్ చరణ్ సినిమా సెట్స్ మీదకెళ్లటానికి మాత్రం ఇన్నాళ్లు పట్టింది. 3 ఏళ్ల నుంచి ఈ సినిమా ప్రిపరేషన్లోనే ఉన్న బుచ్చిబాబు షూటింగ్ మొదలు పెట్టిందెక్కడా? ఒక చిన్న సినిమా చేసిన వెంటనే స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎగిరిగంతేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే ఆ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేయడానికి మాత్రం 3 ఏళ్లు వెయిట్ చేయాల్సొచ్చింది బుచ్చిబాబు. 2021లో వచ్చిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ తో రామ్ చరణ్ తో సినిమా ఛాన్స్ దక్కించుకున్న బుచ్చిబాబు మొత్తానికి ఈ గురువారం సెట్స్ మీదకు తీసుకెళ్లారు. రామ్ చరణ్, జాహ్నవి కపూర్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే ప్రస్తుతం అందరి దృష్టి కనిపిస్తుంది. ఇప్పటికే జాహ్నవి కపూర్ ఈ సినిమా జర్నీ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నానంటూ పోస్ట్ పెట్టేసింది. ఓపెనింగ్ అయిన సంవత్సరానికి రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మైసూర్ చాముండేశ్వరి ఆలయం దగ్గర స్క్రిప్ట్ పట్టుకుని మరి కొత్త జర్నీ స్టార్ట్ అయిందంటూ బుచ్చిబాబు పోస్టు పెట్టడంతో ఇన్నేళ్ల వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. నిజానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ సంవత్సరం పైనుంచే జరుగుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో డెఫినెట్ గా ఓ మైల్ స్టోన్ మూవీ కాబోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు టీం. జగపతి బాబు, శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీస్ కంబైన్డ్ గా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ RC16 గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా నిర్మిస్తుంది టీం. శ్రీలీల తెలుగులో లాస్ట్ ఇయర్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, కానీ ఇప్పుడు సీన్ మారింది. అయినా సరే ఇప్పుడిప్పుడే ఛాన్స్లు దక్కించుకుంటూ పికప్ అవ్వడానికి ట్రై చేస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో పుష్ప 2లో స్పెషల్ సాంగ్తో ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి ఈ ఐటమ్ నెంబర్ శ్రీలీల కెరీర్కి ప్లస్సా మైనసా? బేసిక్ గా కన్నడ అయినా తెలుగులో టాప్ హీరోలతో సినిమాలు చేసి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయింది శ్రీలీల. అయితే ఇదంతా గుంటూరు కారం వరకే. ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అయిన గుంటూరు కారం తర్వాత శ్రీలీల ఏ సినిమా చేయలేదు. అయితే మళ్లీ బిజీ అవుతుంది. రాబిన్హుడ్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ప్లేస్ లోకొచ్చిన శ్రీలీల డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తుంది.
పుష్ప 2లో శ్రీలీల ఐటమ్ నంబర్ చేస్తుంది. కిసిక్కు అనే క్రేజీ డాన్స్ నంబర్ కి అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేయబోతుంది శ్రీలీల. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ పాట మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. ఈ పాట ఈ ఆదివారం చెన్నైలో జరిగే ఈవెంట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుంది టీం. అల్లు అర్జున్, సుకుమార్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో పుష్ప 2 లాంటి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం ప్రస్తుతం శ్రీలీల కెరియర్ కి ప్లస్సా మైనస్సా అంటూ చర్చ మొదలైంది. శ్రీలీల ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ అయినా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా వచ్చిన ఫ్లాప్స్ తో ఛాన్సులే లేకుండా పోయాయి శ్రీలీలకి. రాబిన్ హుడ్ లో కూడా రష్మిక విత్డ్రా అయ్యింది కాబట్టి శ్రీలీలకి ఛాన్స్ వచ్చింది. మరోవైపు రవితేజ కూడా ధమాకాలో శ్రీలీల కాంబినేషన్ హిట్ అయింది కాబట్టి తన 75వ మూవీలో శ్రీలీలను తీసుకున్నారని టాక్. కెరియర్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న టైంలో స్పెషల్ సాంగ్ చేయడం ప్లస్ అని కొంతమంది అంటుంటే, అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి స్పెషల్ సాంగ్ తో మైలేజ్ వస్తుందని ఫ్యాన్స్ అంటుంటే, నిజానికి స్పెషల్ సాంగ్స్ కెరియర్ దాదాపు అయ్యే టైంలో పెద్దగా ఛాన్స్ లేని టైంలో చేస్తారని, దీంతో క్రేజ్ తగ్గిపోతుందని, స్పెషల్ సాంగ్స్ కే పరిమితం చేస్తారని మరికొందరు వాదిస్తున్నారు. మరి కిసిక్కు శ్రీలీల కెరియర్ కి ప్లస్ అయి కొన్ని సినిమాలు తెస్తుందా, లేక ఐటమ్ సాంగ్ అని అవకాశాలకు దూరంగా పెడుతుందా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న తండేల్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో పాటు పేట్రియాటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి దానికి తగినట్టు సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ బస్ తెస్తున్నాయా? తండేల్ నుంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ అయింది. బుజ్జి తల్లి అంటూ ఈ క్యూట్ లవ్ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మజిలీ లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య లవ్ యాంగిల్ చూపిస్తున్న సినిమా కావడంతో తండేల్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దీనికి తగినట్టు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన పాట కూడా సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉన్నట్లు క్లారిటీ ఇస్తుంది. తండేల్ నాగ చైతన్యకి చాలా స్పెషల్ మూవీ. నాగ చైతన్య కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడూ భారీ బడ్జెట్ సినిమాలు చేయలేదు. సింపుల్ లవ్ స్టోరీస్తోనే కెరియర్ నెట్టుకుంటూ వస్తున్న నాగ చైతన్య ఈసారి మాత్రం భారీగానే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఏకంగా నాగ చైతన్య మీద 100 కోట్ల పెట్టుబడి పెట్టుమరీ గ్రాండ్ గా సినిమా తీస్తుంది. చైతన్యకి అంత మార్కెట్ లేకపోయినా 100 కోట్ల బడ్జెట్ పెట్టడంతో కంటెంట్ మీదే ఫోకస్ చేస్తున్నారంతా. నాగ చైతన్య కెరియర్ లో పెద్ద సినిమాగా వస్తున్న తండేల్ ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి. సినిమాలో కావలసినన్ని ఎమోషన్స్ ఉండేలా, ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. రష్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న అల్లు అరవింద్ తండేల్ గ్యారంటీగా హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దీనికి తగినట్టు రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి బజ్ తెస్తోంది. ఇక సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా సాయి పల్లవి ఉండనే ఉంది. అందుకే తండేల్ మినిమం హిట్ అన్న టాక్ అప్పుడే స్టార్ట్ అయింది. నాగ చైతన్య తండేల్లో ఇంటెన్స్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కూడా ఎక్కువగానే చేశారు. అందుకే భారీ సెట్స్ తో తెరకెక్కిన తండేల్ నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగానే కాకుండా బిగ్గెస్ట్ సక్సెస్ కూడా అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కొత్త లుక్ లో అదరకొడుతున్న ప్రభాస్, నాగ చైతన్య, శోభిత పెళ్లికి రెడీ అయిన గెస్ట్ లిస్ట్. 50 years ఇండస్ట్రీ అంటున్న మోహన్ బాబు, బచ్చల మళ్ళీ సాంగ్ రిలీజ్ చేసిన నరేష్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ సరికొత్త లుక్ లో సర్ప్రైజ్ చేశారు. ఓ హెడ్ ఫోన్ కంపెనీకి చెందిన యాడ్ షూట్ కోసం మేకోవర్ అయిన ప్రభాస్ యంగ్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్న నాగ చైతన్య, శోభిత చేసుకోబోతున్న సింపుల్ వెడ్డింగ్ కి 300 మంది అటెండ్ అవుతున్నారని, పెళ్లి పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు నాగార్జున. హీరోగా, విలన్ గా డిఫరెంట్ క్యారెక్టర్లతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీకొచ్చి 50 ఏళ్లైన సందర్భంగా కన్నప్ప నుంచి మోహన్ బాబు పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. నరేష్ విలేజ్ లుక్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతున్న బచ్చల మల్లి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని తమన్ రిలీజ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని ఇంపార్టెంట్ రోల్లో డిసెంబర్ 20న సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్న ఎర్రచీర సినిమా నుంచి తొలి ముద్దు సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇదే వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.